assessment of firms, LLPs and their partners. Assessment of firms, LLPs and their partners. A firm is to be assessed as a unit and share of income from the firm in the hands of partner is exempt. ఇక్కడ ఫమ్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తాము. వాళ్ళకి ఫమ్ నుంచి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఎవరు రిసీవ్ చేసుకుంటారో పార్ట్నర్స్, వాళ్ళ యొక్క హ్యాండ్స్లో ఎగ్జామ్ట్ అవుతుంది. తర్వాత దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫమ్కి మ్యాండేటరీ కాదు, ఏది రిజిస్ట్రేషన్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఓవర్వ్యూ, ఇది ఫస్ట్ది. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫమ్లో మనం పార్ట్నర్షిప్ అంటే ఏమి, పార్ట్నర్స్ అంటే ఏమి, ఫమ్ అంటే ఏమి, ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్ట్నర్షిప్ ఫమ్ అంటారు. వాళ్ళని కలెక్టివ్గా తీసుకుంటే ఫమ్ అంటారు. మొత్తం కలుపుకుంటే పార్ట్నర్షిప్ ఫమ్ అవుతుంది. అది ఫస్ట్ కాన్సెప్ట్ గురించి మనకు చెప్పేది. ఏ ఫమ్ తో నాట్ లీగలీ పర్సన్ ఆ జుడిషియలీ ఎంటిటీ ఈజ్ చార్జబుల్ టు ట్యాక్స్ యాజ్ ఏ సపరేట్ ఎంటిటీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద పార్ట్నర్స్. ఇది లీగల్ పర్సన్ కానప్పటికీ, నాట్ ఏ లీగల్ పర్సన్ కానప్పటికీ, ఆ జుడిషియల్ ఎంటిటీ కానప్పటికీ దీని యొక్క ట్యాక్స్ అనేది దాన్ని సపరేట్గా ట్రీట్ చేస్తాము. డిస్టింక్ట్ ఫ్రమ్ ద పార్ట్నర్స్ నుంచి డిస్టింక్ట్ తీసుకొని వాటికి ట్యాక్స్ అనేది సపరేట్ చేస్తాము. పార్ట్నర్స్ ఆర్ అసెసబుల్ హ్యాస్ ఇండివిజువల్ అండ్ నాట్ హ్యాస్ ఆర్ అసోసియేట్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కాదు. నెక్స్ట్ ద టర్మ్ ఫమ్ అంటే బోత్ రిజిస్టర్ కావచ్చు, అన్రిజిస్టర్ కావచ్చు. ఫమ్స్ అనేది రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ తీసుకోకపోవచ్చు. ఫమ్స్కి అనేది మ్యాండేటరీ కాదు, ఏది రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఫమ్. రెసిడెన్షియల్ స్టేటస్ ఎట్లా చెక్ చేస్తాం ఫమ్కి సంబంధించి? బేస్డ్ ఆన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. దాని యొక్క కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఇండియాలో ఉంటే అది రెసిడెంట్ అవుతుంది. కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఇండియాలో లేకుంటే అది రెసిడెంట్ కాదు. అది రెసిడెన్షియల్ స్టేటస్ చూసుకోవడానికి. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్లో ఇఫ్ వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ పార్ట్నర్స్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్తో పార్ట్నర్షిప్ ఫర్మ్కి సంబంధం లేదు. ఇమ్మెటీరియల్ అంటే పార్ట్నర్స్ ఇక్కడ రెసిడెంట్ ఇండియాలో ఉండకపోని. నెక్స్ట్ ఎవ్రీ ఫర్మ్ ఈజ్ లయబుల్ టు ట్యాక్స్ ఫ్లాట్ ఎట్ 30%. ఫ్లాట్ 30% పడుతుంది. అంటే నార్మల్గా ఇండివిజువల్ పర్సన్స్ ఎట్లా పే చేస్తాము? 5%, 20%, 30% అట్లా ఫైల్ చేస్తుంటాం. బట్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి అట్లా ఉండదు, డైరెక్ట్ 30%, దట్ ఈస్ ఫ్లాట్గా 30% వేసేస్తాము. అండ్ టోటల్ ఇన్కమ్, ఏదైతే టోటల్ ఇన్కమ్ ఉందో ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్లో కంప్యూటెడ్ ఇన్ అకార్డింగ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. దాని ప్రకారం ఓన్లీ 30% వేసి కూర్చుంటామా? నో. 30% ప్లస్ 12% సర్చార్జ్. దాని యొక్క ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 1 crore ఉంటాయి. ఇది వేసి ఊకే ఉంటామా? నో. దీని అడిషన్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే అట్ ది రేట్ ఆఫ్ 4% ట్యాక్స్ వేస్తాము. సో టోటల్గా ఏమేమి వస్తాయి? ట్యాక్స్ రేట్ వస్తుంది, తర్వాత సర్చార్జ్ వస్తుంది. ఎప్పుడు సర్చార్జ్ వచ్చేసి 1 crore అబోవ్ ఉంటాయి. ఏది వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఉంటే. ఈ సర్చార్జ్ అనేది ఏదైనా పైన క్యాలిక్యులేట్ చేస్తాము, ట్యాక్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తాము ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ అయితే. అండ్ ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తాం 4% వేస్తాము. ఓకే, ఇది వరకు పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏమి, పార్ట్నర్షిప్ ఫర్మ్ని రెసిడెన్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అని ఎప్పుడు అంటాము, దాని తర్వాత దానికి వచ్చే ట్యాక్స్ రేట్ చూసుకుంటాము. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏమి, దట్ ఈస్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏమి అసెస్మెంట్ చేయడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్ విల్ బి ట్యాక్స్ యాజ్ సపరేట్ ఎంటిటీ. ఫర్మ్ అనేది సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేసి దానికి ట్యాక్స్ అనేది సపరేట్ వేస్తాం. దెర్ విల్ బి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద రిజిస్టర్డ్ కానీ అన్రిజిస్టర్డ్ కానీ. నెక్స్ట్ సెకండ్, ఏదైతే షేర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారో, ఏవి ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ని షేర్ చేసుకుంటారు. ఫర్మ్ నుంచి వచ్చే ఇన్కమ్ని వుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఇట్ విల్ బి ఎగ్జాంప్టెడ్ అండర్ సెక్షన్ 10(2)(a). సెక్షన్ 10(2)(a) ప్రకారం ఎగ్జాంప్ట్ అవుతుంది ఆ ఇన్కమ్, ఏదైతే పార్ట్నర్షిప్ ఫర్మ్ షేర్ చేసిన ఇన్కమ్ పార్ట్నర్స్కి. నెక్స్ట్ ఎనీ శాలరీ కానీ, బోనస్ కానీ, కమిషన్ కానీ ఆర్ రెమ్యునరేషన్ కానీ, శాలరీ, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యునరేషన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్, మీరు ఏమన్నా పేరు పెట్టుకోండి, విచ్ ఈజ్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్. ఎవరు రిసీవ్ చేసుకుంటారు? పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ రిసీవ్ చేసుకుంటే విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ సబ్జెక్ట్ టు సర్టెన్ డిడక్షన్ని ప్రొవైడ్ చేస్తారు, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్తో. నెక్స్ట్ వేరే ఫర్మ్ పేస్ ఇంట్రెస్ట్ టు ఎనీ పార్ట్నర్. ఏదైనా ఇంట్రెస్ట్ పే చేసిందో పైన ఏం చెప్పినా మనం, శాలరీస్ కానీ, బోనస్ కానీ, కమిషన్ కానీ, రెమ్యునరేషన్ కానీ, అది వర్కింగ్ యాజ్ ఏ ఎంప్లాయర్. అండ్ క్యాపిటల్ ఏదైతే పెట్టింటారో ఆ క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసుకుంటారో కొంతమంది. ఆ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఏమైనా పేమెంట్ చేస్తే ద ఫర్మ్ కెన్ క్లైమ్ డిడక్షన్ ఆఫ్ సచ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇట్స్ టోటల్ ఇన్కమ్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్. ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్తో తీసుకుంటారు. అండ్ హవెవర్ maximum rate of interest which can be allowed to a partner will be 12% per annum. 12% ఇంట్రెస్ట్ రేట్, 12% మ్యాక్సిమం తీసుకోవచ్చు. అంటే 1% పర్ మంత్ లాగా 12% పర్ యానం తీసుకుంటాము. నెక్స్ట్
ద ఇన్కమ్ ఆఫ్ ఫామ్ విల్ బి ట్యాక్స్ రేట్ ఫ్లాట్ 30% ప్లస్ సర్చార్జ్ 12%. ఎప్పుడు వేస్తాము 1 crore ఎక్కిరి అయితే వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ అండ్ ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 4%. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్ అసెస్డ్ యాజ్ సచ్ సెక్షన్ 184 కండిషన్స్ టు బి ఫుల్ఫిల్ టు గెట్ స్టేటస్ ఆఫ్ పిఎఫ్ఏఎస్కి స్టేటస్ రావాలంటే సెక్షన్ 184 ఒక కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అది ఏమి? ద ఫామ్ షుడ్ బి ఎవిడెన్స్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్. ద వర్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే డాక్యుమెంట్ లీగల్ నేచర్ బై ఎనీ రైట్స్ కానీ ఆర్ లైబిలిటీస్ కానీ క్రియేటెడ్, లిమిటెడ్, ఎక్స్టెండెడ్ ఆర్ ఎక్స్టెండెడ్ గూడ్స్. ఇన్స్ట్రుమెంట్ డస్ నాట్ నెసెసరీ మీన్ రెగ్యులర్ పార్ట్నర్షిప్ డీడ్. కాదు, బట్ ఇట్ మే కాన్స్టిట్యూట్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్. పార్ట్నర్షిప్ ఒక డీడ్ కాకుండా వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ ద టర్మ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఆర్ కంటెంట్ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ కరస్పాండింగ్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ పార్టీస్ అండ్ డాక్యుమెంట్స్ ద డాక్యుమెంట్స్ ఆర్ లెటర్స్ వుడ్ బి కాన్స్టిట్యూటెడ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమి? వాళ్ళ మధ్యలో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, వాళ్ళ మధ్యలో ఏవైతే మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ ఉందో యాజ్ పర్ అగ్రిమెంట్స్ ప్రకారం రాసుకుంటారో, అంటే ఎక్స్క్లూడింగ్ పార్ట్నర్షిప్ డీడ్లో రాసినవి కాకుండా పార్ట్నర్షిప్ డీడ్లో మనం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారం కొన్ని ఏవేవి క్లాసెస్ పెట్టాలో ఆ క్లాసెస్ అన్నీ పెడతాము. ఇన్ అడిషన్ టు దట్ ఏవైతే రాసుకుంటారో వాటిని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. నెక్స్ట్ కండిషన్ ఈ దట్ ద ఇండివిజువల్ షేర్ ఆఫ్ పార్ట్నర్స్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఏ ఫర్మ్ కెనాట్ గెట్ ద స్టేటస్ ఆఫ్ పిఎఫ్ఎస్ అన్లెస్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ స్పెసిఫై ద ఇండివిజువల్ షేర్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ ద అంటే పార్ట్నర్షిప్ డీడ్లో కానీ ఇందులో కానీ కంపల్సరీగా ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎవిడెన్స్ రిగార్డింగ్ ద షేర్ ఆఫ్ పార్ట్నర్స్ షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ సర్చింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. పిఎస్ఆర్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి పార్ట్నర్షిప్ డీల్లో. ద నెక్స్ట్ కండిషన్ ఈ దట్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి అకంపెనీడ్ ఫస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అలాంగ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో పాటు ఈ ఇన్స్ట్రుమెంట్ని అప్లోడ్ చేయాలి. బట్ లేటెస్ట్ మనం ఆల్మోస్ట్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలక్ట్రానిక్ మోడ్లో ఫైల్ చేస్తున్నాం కాబట్టి మనం పేపర్స్ ఏం పంపాం కాబట్టి అటాచ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెక్షన్ 184 కానీ ఎవరైతే ఆడిట్ ఫైల్ చేస్తుంటారో ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్, పార్ట్నర్స్ ఆ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఏమైనా ఉందా ఆ డీటెయిల్స్ని. నెక్స్ట్ సెక్షన్ 184 రిక్వైర్ దట్ కాపీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ షెల్ బి సర్టిఫైడ్ ఇన్ రైటింగ్ బై ఆల్ పార్ట్నర్స్ అదర్ దెన్ మైనర్స్. అందరూ సర్టిఫై చేయాలి అంటే వాళ్ళ యొక్క పార్ట్నర్స్ యొక్క సైనింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇట్ షుడ్ బి సర్టిఫైడ్ బై ఆల్ పార్ట్నర్స్ అదర్ దెన్ మైనర్ సైన్ చేయాల్సిన అవసరం లేదు. మైనర్ని కూడా మనం పార్ట్నర్గా తీసుకుంటాం. ఎస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బెనిఫిట్స్ కోసం ప్రాఫిట్స్ని షేర్ చేయడం కోసం మైనర్ని తీసుకోవచ్చు అదే పార్ట్నర్గా. నెక్స్ట్ ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మైనర్ హూ వర్ ఎ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్ ఇమీడియట్లీ బిఫోర్ డిసొల్యూషన్ అండ్ బై లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎనీ సచ్ పార్ట్నర్ హూ ఈజ్ డిసీజ్డ్. నెక్స్ట్ ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పార్ట్నర్షిప్ షెల్ అకంపెనీ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద ఫర్మ్ ఆఫ్ ద ప్రీవియస్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫర్మ్ ఆర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో డ్యూరింగ్ ఎనీ ప్రీవియస్ ఇయర్లో ఏ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎప్పుడైతే కొన్ని చేంజెస్ జరిగినావో ఆ చేంజెస్ జరిగినప్పుడు రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో రివైజ్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ డీడీ ఏదైతే ఉందో షుడ్ బి ఫైల్ అలాంగ్ విత్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అంటే ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఒకసారి చేయాలి అండ్ మోడిఫికేషన్ జరిగినప్పుడు ఒకసారి చేయాలి. ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ చేంజ్ ఇన్ రెమ్యునరేషన్లో కానీ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానీ బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పిఎస్ఆర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో చేంజ్ కానప్పటికీ కూడా ఏ కాపీ ఆఫ్ రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ పార్ట్నర్షిప్ షుడ్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ రిటర్న్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 40B. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 184(5) ఏం చెప్తుంది? ప్రొవైడ్ దట్ వేర్ ద ఫర్మ్ కమిట్స్ ఎనీ డిఫాల్ట్ హ్యాస్ మెన్షన్ ఇన్ సెక్షన్ 144. దట్ ఈస్ 144లో ఏం చెప్తారు? బేస్ జడ్జిమెంట్ అసెస్మెంట్స్ గురించి చెప్తారు. నెక్స్ట్ ద ఫర్మ్ షెల్ అంటే డిఫాల్ట్స్ ఏమీ కమిట్ అయ్యి ఉండకూడదు. డిఫాల్ట్స్ ఏమైనా కమిట్ అయితే బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్స్ని పాస్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఫర్మ్ షెల్ బి అసెస్డ్ దట్ నో డిడక్షన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యునరేషన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్ మేడ్ బై ద ఫర్మ్ టు ఎనీ పార్ట్నర్ షెల్ బి అలౌడ్ ఇన్ కంప్యూటింగ్ ఇన్కమ్ చార్జ్ under the PGBP. However, interest, salary, bonus, commission or remuneration so disallowed shall not be charged to tax in the hands of partners. ఏవైతే డిజాల్వ్ చేస్తామో ఇక్కడ అలో చేసినవి వాళ్ళు కంప్లీట్ చేసిన దానిలో ఇన్కమ్ ట్యాక్స్లో చూసుకుంటారు. ఒకవేళ డిజాల్వ్ చేస్తే నాట్ ఛార్జ్ టు బి ట్యాక్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పార్ట్నర్. ఇక్కడ డిజాల్వ్ చేసి తింటే ఇక్కడ
పార్ట్నర్షిప్ ఫామ్లో డిజాల్వ్ చేసింటే పార్ట్నర్కి ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్లో అలో చేసింటే, పార్ట్నర్షిప్ ఫామ్లో డిజాల్వ్ చేసింటే, అలో చేసింటే మీన్స్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయడానికి ఇచ్చింది, ఆ ఎక్స్పెండిచర్ ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నాట్ ఛార్జ్ టు ట్యాక్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పార్ట్నర్స్. సో ఎక్కడనో ఒక చోట ఒక్కసారే ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ డిజల్వెన్స్ అయిందా అక్కడ ట్యాక్స్ పడుతుంది, ఇక్కడ అలవెన్స్ అయిందా అక్కడ ట్యాక్స్ పడదు, అట్లా అన్నమాట. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్. ఆల్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫామ్ అసెస్డ్ సో యాజ్ దాట్ ఈ వీ షుడ్ కీప్ మైండ్. మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమి అంటే రెమ్యునరేషన్ ఈజ్ టు బి అలౌడ్, ఎంత అలౌ చేసినారు, ఇంట్రెస్ట్ టు బి అలౌడ్, ఎంత అలౌ చేసినారు. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అండ్ అదర్ లాస్ షుడ్ బి ప్రొవైడెడ్. ఈ మూడు కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ రెమ్యునరేషన్ టు బి అలౌడ్, ఇంట్రెస్ట్ టు బి అలౌడ్, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఆర్ అదర్ లాస్ షుడ్ బి ప్రొవైడెడ్. నెక్స్ట్ రెమ్యునరేషన్ పేడ్ టు పార్ట్నర్స్. రెమ్యునరేషన్ పేడ్ టు పార్ట్నర్స్. ఫస్ట్ లెట్ us డిస్కస్ ద క్వశ్చన్ డిడక్షన్స్ రెమ్యునరేషన్. ఈ రెమ్యునరేషన్ అనేది ఎట్లుంటుంది అంటే ఎవరెవరికి అలవబిలిటీ వస్తుంది, ఎవరెవరికి అలవబిలిటీ రాదు అనేది ఫస్ట్ డిస్కషన్ గురించి ఉంటుంది. బై సెక్షన్ 37 ఏం చెప్తుంది అంటే అలవబిలిటీ ఆఫ్ రెసిడ్యూరీ ఎక్స్పెన్సెస్. సెక్షన్ 37లో ఏం చెప్తారు, రెసిడ్యూరీ ఎక్స్పెన్సెస్ అలవెన్సెస్ గురించి చెప్తాము, అలవబిలిటీ గురించి, డిసలవబిలిటీ గురించి. అక్కడ ఇన్ని నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ పర్సనల్ ఎక్స్పెండిచర్. నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ పర్సనల్ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్. అంటే ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటే డిజాల్వ్ చేస్తారు యాజ్ పర్ సెక్షన్ 37 ప్రకారం. 37 ఏం చెప్తుంది, రెసిడ్యూరీ ఎక్స్పెండిచర్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఫర్మ్ అపార్ట్ ఫ్రమ్ ద జనరల్ కండిషన్ సెక్షన్ 37 దట్ ఆర్ సర్టెన్ స్పెసిఫైడ్ కండిషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సెక్షన్ 40B. 40Bలో ఏం చెప్తారంటే దే ఆర్ యాజ్ ఫాలో. అంటే క్యాపిటల్ కానీ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పటికీ సచ్ రెమ్యునరేషన్ షుడ్ బి పేడ్ ఓన్లీ టు ద వర్కింగ్ పార్ట్నర్స్. రెమ్యునరేషన్ ఎవరికి పే చేయొచ్చు, వర్కింగ్ పార్ట్నర్కి పే చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై ద పార్ట్నర్షిప్ డీడ్. రెమ్యునరేషన్ ఎవరికి పే చేయొచ్చు, వర్కింగ్ పార్ట్నర్కి పే చేయొచ్చు. అండ్ ఆథరైజేషన్ బై ద పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్లో ఆథరైజేషన్ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ నాట్ పర్టెన్ టు ఏ పీరియడ్ ప్రయర్ టు ద పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ ప్రయర్కి ఉండకూడదు. అంటే పార్ట్నర్షిప్ డీడ్ ఎప్పుడైతే రాసుకున్నామో ఆ డేట్ ఆ ఇయర్లోనే ఉండాలి. అంటే అంతకుముందు ఇయర్లో వేరే ఇయర్లో ఉండి ఉండకూడదు. ఆ పార్ట్నర్షిప్ డీడ్ని ఆథరైజేషన్ కూడా చేసి ఉండాలి అందరూ. నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద పర్మిషబుల్ లిమిట్. పర్మిషబుల్ లిమిట్ ఏదైతే ఉందో ఆ పర్మిషబుల్ లిమిట్ని ఎక్సీడ్ కాకూడదు. ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. ఏవి రెమ్యునరేషన్ అనేది వర్కింగ్ పార్ట్నర్కే ప్రొవైడ్ చేయాలి, పార్ట్నర్షిప్ డీడ్ని ఆథరైజ్ చేయాలి, పార్ట్నర్షిప్ డీడ్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఆ ప్రయర్ టు పార్ట్నర్షిప్ డీడ్ ఏ అమౌంట్ని పేమెంట్ చేయకూడదు. అండ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో డస్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్స్, ప్రిస్క్రైబ్ లిమిట్ని ఎక్సీడ్ కాకూడదు. నెక్స్ట్ పేమెంట్ షుడ్ బి టు ఏ వర్కింగ్ పార్ట్నర్కి ఉండాలి. వర్కింగ్ పార్ట్నర్ అంటే ఎవరు? వర్కింగ్ పార్ట్నర్ హ్యాస్ వన్ హూ హీ ఈజ్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ కండక్టింగ్ ద అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆఫ్ ద ఫర్మ్ ఆఫ్ విచ్ హీ ఈజ్ ఏ పార్ట్నర్. ఒక పార్ట్నర్ ఎవరైతే ఉంటారో యాక్టివ్లీ ఎంగేజ్ అవుతుంటాడు. ఎందులో ఎంగేజ్ అవుతుంటాడు? కండక్టింగ్ ద అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. కండక్టింగ్ ద అఫైర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఏ అఫైర్స్లో యాక్టివ్లో ఎంగేజ్ అవుతుంటాడు, అఫైర్స్లో ఎంగేజ్ అవుతుంటాడు. ఏ అఫైర్స్? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. దట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫామ్ చేసే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో యాక్టివ్లో ఎంగేజ్ కావాలి. సో దిట్ ఈస్ డెఫినేషన్ వెరీ జనరల్లీ. Partner, it seems that partner can be working partner if more than one firm. If partner is employed somewhere else too, he can still be working partner. వేరే ఫర్మ్లో ఉన్నప్పటికీ ఈ వర్క్ చేస్తుంటే, అంటే యాక్టివ్లీ ఎంగేజింగ్ అవుతుంటే అఫైర్స్ ఆఫ్ వర్కింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్స్లో వాళ్ళని ఏమంటారు, మనము వేరే ఫర్మ్లో ఉన్నప్పటికీ కూడా వర్కింగ్ పార్ట్నర్ అంటారు. హవెవర్ ఇన్ ఆల్ సిచ్యువేషన్ ద పార్ట్నర్ మస్ట్ ఇన్ ఫ్యాక్ట్ బీ ఏ వర్కింగ్ పార్ట్నర్ ఇన్ ఏ ఫర్మ్. ఇన్ అదర్ వర్డ్స్, మెరీలీ బికాస్ ఏ పర్సన్ ఈజ్ వర్కింగ్ somewhere else too, such a fact does not itself debar him for being a working partner. అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, అక్కడ వర్క్ చేస్తున్నాడు, 2 ప్లేసెస్లో వర్క్ చేస్తుంటే సెకండ్ ప్లేస్లో యాక్టివ్గా లేరని మనం చెప్పడానికి లేదు. ఎందుకు? ఒక చోట యాక్టివ్ ఉంటే ఇంకో యాక్టివ్ ఉండడు కదా అని చెప్పడానికి లేదు. అతను ఇంకో 3-4 ప్లేసెస్లో కూడా యాక్టివ్ ఉండొచ్చు. అది అతని యొక్క కేపబిలిటీ, అతని యొక్క కెపాసిటీ ప్రకారం. నెక్స్ట్ వర్కింగ్ పార్ట్నర్. ద పార్ట్నర్ హ్యాస్ టు బి యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ కండక్టింగ్ అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ of the firm. Now, in order to actively engage in conducting the affairs of the business or profession does not require either expressively or by implication that the concerned partner should be actively engaged in the conduct of the business or profession in full-time basis. ఫుల్ టైం నాకు ఆఫీస్లో ఉంటేనే యాక్టివ్లీ ఎంగేజ్ అయినట్లు కాదు. ఫుల్ టైం వచ్చి కూర్చుంటే ఎంప్లాయీ కూడా వచ్చి కూర్చుంటారు. ఫుల్ టైం ఈజ్ నాట్ బేస్. ఏ పార్ట్నర్ కెన్ బి సెడ్ టు బి యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ కండక్టింగ్ ద అఫైర్స్ ఆఫ్ ద ఫర్మ్ ఈవెన్ ఇఫ్ ద డివోట్స్ ఏ పార్ట్ ఆఫ్
not the whole of his working hours, not the whole of his working hours. Next, further, in order to actively engage in the affairs, a partner is not expected to be conducted in the whole of the affairs of the business or firm. అంటే ఫుల్గా లేనప్పటికీ కూడా అతన్ని ఒక్కోసారిగా మనం యాక్టివ్గా వర్క్ చేస్తున్నట్టు చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ఫర్మ్ విత్ మెనీ పార్ట్నర్స్, వన్ పార్ట్నర్ మే బీ లుకింగ్ ఆఫ్టర్ పర్చేస్, అనదర్ ఆఫ్టర్ సేల్స్, అండ్ అనదర్ ఆఫ్టర్ ప్రొడక్షన్స్, అండ్ స్టిల్ అనదర్ ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇట్ కెన్ నాట్ బీ కంటెంటెడ్ that just because they are not overall in charge, they cannot be considered as వర్కింగ్ పార్ట్నర్. జస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్న వారంత మాత్రాన వాడిని వర్కింగ్ పార్ట్నర్ అనము. నెక్స్ట్ అనదర్ సిగ్నిఫికెన్స్ వర్కింగ్ పార్ట్నర్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఫోర్ కంటెంప్లెంట్స్ ఇన్ ఇండివిజువల్స్. దేర్ ఫోర్ పార్ట్నర్ అదర్ దెన్ అన్ ఇండివిజువల్ కెనాట్ బి ఎ వర్కింగ్ పార్ట్నర్. ఎవరిని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కన్సిడర్స్ వేర్ ఏ కంపెనీ ఈజ్ ఏ పార్ట్నర్ ఇన్ ఏ ఫర్మ్, or director or shareholder of the company can very well be an employee of the firm to the company to a partner. And tarvata any salary or remuneration paid by the firm to such employee would be totally outside the ambit of disallowance under section 40AB. Next, this would be so because individuals who is an employee of the firm is not the partners of the firm. సో ఎవరైతే రెమ్యునరేషన్ తీసుకుంటారో, ఎవరైతే శాలరీ తీసుకుంటారో, ఆ శాలరీ తీసుకునే వాళ్ళు పార్ట్నర్స్కి అవుట్ సైడ్ వచ్చేస్తారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద కంపెనీ in which he is the director, which is the partner, and section 40B contemplates allowance of remuneration paid by the firm to its partners and not the other employees. Next, it should be authorized by the partnership firm. ఏవైతే శాలరీస్, బోనస్, కమిషన్స్, రెమ్యునరేషన్స్, వాట్ ఎవర్ నేమ్ కాల్ వర్కింగ్ పార్ట్నర్కి నాట్ అలౌడ్ అట్ రియాక్షన్ ఇఫ్ ద పేమెంట్ ఈజ్ నాట్ అథరైజ్డ్ బై ద పార్ట్నర్షిప్ డీడ్ అథరైజేషన్ లేకుంటే పేమెంట్స్ అనేది చేయడానికి రాదు. ఇవి మనకు అక్కడ చెప్పేది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్కి సచ్ రెమ్యునరేషన్ గురించి చెప్తారు. పార్ట్నర్షిప్కి ఈ షుడ్ నాట్ పర్టెన్ టు ఏ పీరియడ్ ప్రయర్ టు ద పార్ట్నర్షిప్ డీడ్కి ప్రయర్కి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. illustration number 11, that is A and B entered into partnership agreement ki enter అయినారు ఎప్పుడు on 1st 2021. as per the deed each of them will be entitled to salary 2000 per month apart from profit తో పాటు ఒక 2000 ని రిసీవ్ చేసుకుంటారు ఎవరు A and B. అట్లా వాళ్ళు పార్ట్నర్షిప్ డీడ్లో ఎంటర్ చేసుకున్నారు. నెక్స్ట్, ఆన్ August 2021 దే ఎగ్జిక్యూటెడ్ ఏ సప్లిమెంటరీ డీడ్ డీడ్కి సప్లిమెంటరీ డీడ్ వేసుకున్నారు. బై విచ్ దే ఇంక్రీజ్ ద రెమ్యునరేషన్ ఆఫ్ 3000 ఉన్నది 3000ని ఇంక్రీజ్ చేసుకున్నారు. ఈచ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st April 2021. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ డీడ్ రాసుకుంటున్నారు. ప్రయర్ టు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అట్లా చేసుకోకూడదా త్రూ దిస్ సప్లిమెంటరీ డీడ్తోని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయర్ టు ఏదైతే మనం ఇప్పుడు రాసుకుంటున్నామో దాన్ని మించి మళ్ళీ రాసుకోకూడదు. అంటే దానికి ముందు రాసుకోకూడదు. ఇప్పుడు ఏవైతే రాసుకుంటామో ఇట్ ఈస్ ఏ ప్రాస్పెక్టివ్ వేస్లో వెళ్ళాలి. దట్ ఈస్ ఫస్ట్ ఏం చెప్తారు, రెమ్యునరేషన్ విల్ బి పేయబుల్ ఎప్పుడు ఎఫెక్టివ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద డీడ్ విచ్ ప్రొవైడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ సచ్ రెమ్యునరేషన్ ఇన్ ద గివెన్ కేస్. ద ఒరిజినల్ డీడ్ ప్రొవైడ్స్ ఫర్ రెమ్యునరేషన్ అట్ ద రేట్ ఆఫ్ 2000. ఒరిజినల్ డీడ్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, 2000 ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి, ఫర్ ఈచ్ పార్ట్నర్కి ఫ్రమ్ 1st April 2021కి ఆన్వర్డ్స్. నెక్స్ట్, ద సప్లిమెంటరీ డీడ్ ఏమైతే చేస్తున్నామో ఇది ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్కి ఎగ్జిక్యూట్ చేసినారు. ఇంక్రీజింగ్ లిమిట్ ఆఫ్ సచ్ రెమ్యునరేషన్. ఇంక్రీజింగ్ ద లిమిట్ ఆఫ్ రెమ్యునరేషన్ విల్ బి అలవబుల్ ఓన్లీ ఫ్రమ్ 1st August 2021 నుంచి మాత్రమే కంటిన్యూ అవుతుంది. బీయింగ్ డేట్ ఆఫ్ సప్లిమెంటరీ డీడ్. Hence, for the period of 1st April 2021 నుంచి to 31st July 2021 వరకు the partners will be allowed remuneration only at the rate of 2000 per month. ఓన్లీ 2000 per month మాత్రమే వస్తుంది ఫస్ట్ 3 monthsకి. అంటే ప్రయర్ టు ద పార్ట్నర్షిప్ డీడ్కి రెమ్యునరేషన్స్ని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి రాదు. నెక్స్ట్, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ ద పర్మిషబుల్ లిమిట్. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద పర్మనెంట్ లిమిట్. దట్ ఈస్ శాలరీ కానీ, బోనస్ కానీ, కమిషన్ కానీ, అదర్ రెమ్యునరేషన్ కానీ మే బీ పేడ్ టు ఎనీ వర్కింగ్ పార్ట్నర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ authorized by the terms of the partnership deed and in relation to any period falling after the partnership deed. పార్ట్నర్షిప్ డీడ్తో రాసిన తర్వాతనే. However, maximum amount of such payment to all partners during the previous year should not exceed the limit. లిమిట్ని ఎక్సీడ్ కాకూడదు. లిమిట్స్ ఏమున్నాయంటే on the first 3 lakhs of book profit or in case of loss.
మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో మన బుక్ ప్రాఫిట్స్ ఒక 3 lakhs ఉన్నాయి అనుకోండి, 3 lakhs ఉన్నాయి, ఆర్ మనకి లాస్ ఉంది. ఈ కేసులో 1,50,000 అయినా పే చేయొచ్చు, ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 3 lakhs పైన 90% చేస్తే 2,70,000 ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ నాకు 1 lakh లాస్ ఉంది, 1 lakh లాస్ ఉన్నప్పుడు 90% క్యాలిక్యులేట్ చేసినా మైనస్లోనే వస్తుంది. సో 1,50,000 వరకు పేమెంట్ చేయొచ్చు. మినిమం వచ్చేసి 1,50,000, మ్యాక్సిమం వచ్చేసి 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్. దట్ ఈస్ నెక్స్ట్. ఇంకా 3 lakhs తర్వాత ఇంకా బుక్ ప్రాఫిట్స్ ఉంటాయి. 3 lakhs తర్వాత బుక్ ప్రాఫిట్ ఉంటాయి. అంటే నాకు బుక్ ప్రాఫిట్ వచ్చేసి ఒక 5 lakhs ఉన్నాయి అనుకోండి, 3 lakhs వరకు ఆ పేమెంట్ చేస్తాము. ఆ బిలో ఆన్ ద బ్యాలెన్స్ బుక్ ప్రాఫిట్ అంటే 2 lakhs ఏవైతే ఉంటావో 2 lakhs పైన 60% బుక్ ప్రాఫిట్ వేయాలి. ఓకే, ఇక్కడ బుక్ ప్రాఫిట్స్ అంటే ఏమి? బుక్ ప్రాఫిట్స్ అంటే ది పర్మిసబుల్ రెమ్యునరేషన్ ఈజ్ టు బి కంప్యూటెడ్ హ్యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ బుక్ ప్రాఫిట్స్ ఫర్ ది పర్పస్. సో పర్మిసబుల్ బుక్ ప్రాఫిట్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ వీ హ్యావ్ టు డ్రా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది కదా. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ అని ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ని తీసుకోవాలి. నెట్ ప్రాఫిట్ మనం ఏ దాని ప్రకారం తీసుకుంటాము? చాప్టర్ 4D ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఉంటాము. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ పీజీపీపీలో మనకి ఏదైతే ప్రాఫిట్ ఉందో నెట్ ప్రాఫిట్ అని ఏమైనా చూపించినామో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అండ్ ఆ నెట్ ప్రాఫిట్లో రెమ్యునరేషన్ పేడ్ ఆర్ పేయబుల్ బై ద ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్ ఈజ్ డెబిటెడ్. సో పార్ట్నర్షిప్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి పార్ట్నర్షిప్కి రెమ్యునరేషన్ పే చేసినది డెబిట్ సైడ్ వేసింటాము. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ద అగ్రిగేట్ ఆఫ్ సచ్ రెమ్యునరేషన్ పేడ్ ఆర్ పేయబుల్ టు ద పార్ట్నర్ షెల్ బి యాడెడ్ టు ద నెట్ ప్రాఫిట్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ బుక్ ప్రాఫిట్ రావాలంటే మీరు ఏం చేయాలి? మీ యొక్క నెట్ ప్రాఫిట్కి రెమ్యునరేషన్ని యాడ్ బ్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెన్ ద యాక్ట్ సేస్ దట్ నెట్ ప్రాఫిట్ అకౌంట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ అకార్డింగ్ విత్ ద మ్యాటర్, దాని ప్రకారం మీరు మేనేజ్ చేయాలంటే, అండ్ చార్జబుల్ అండర్ సెక్షన్ 38 ప్రకారం మీరు మేనేజ్ చేయాలంటే అక్కడ డెబిట్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ rent from house property, dividend, interest on bank deposits or government securities are not chargeable to income from PGBP under section 28. Therefore, the profit and loss account of your firm contain this above receipt. They have to be excluded while calculating the net profit. Calculation చేసేప్పుడు అవన్నీ ఎక్స్క్లూడ్ చేసి ఉంటాము. In the same way, items which are to be disallowed under the various provisions of further section 28 to 44D వరకు ఏవైతే డిసలవెన్స్ ఉన్నావో will have to be eliminated. Next, it naturally follows therefore that brought forward loss ఏదైతే brought forward బిజినెస్ లాస్ ఉందో will not be deducted. Brought forward business losses will not be deducted while calculating the book profits మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే బుక్ ప్రాఫిట్స్ మీన్స్ ఇన్కమ్ కంప్యూటెడ్ అండర్ ద పీజీబీపీలో ఏవైతే కంప్యూట్ చేసినామో బిఫోర్ డిడక్టింగ్ ద పార్ట్నర్స్ రెమ్యునరేషన్ అని అర్థం. అకార్డింగ్లీ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ కెన్ బి సెట్ ఆఫ్ under section 32(2) against such income to arrive book profits, but not unobserved business loss. ఓన్లీ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని మాత్రమే సెటప్ చేయొచ్చు, అంతేగాని అన్అబ్జర్వ్డ్ బిజినెస్ లాస్ని కాదు. నెక్స్ట్ మనకి దీనికోసం లిమిట్స్ ఏవైతే ప్రొవైడ్ చేసిందో ఆ లిమిట్స్ ఏవి? 30%, 90%, సారీ 3 lakh లాస్, 3 lakhs ఆర్ ఇన్అడ్వకేట్ ప్రాఫిట్స్ ఉంటే 1,50,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్, ఆర్ ఒకవేళ బుక్ ప్రాఫిట్స్ దాని అబోవ్ ఉంటే 60% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్. ఇవి ఏవైతే లిమిట్స్ చెప్పిందో ఆ లిమిట్స్ ప్రకారం చూసుకుంటే ఏ ఫర్మ్ కెన్ పే రెమ్యునరేషన్ టు వర్కింగ్ పార్ట్నర్ బిహైండ్ దీస్ లిమిట్స్, బట్ ఇట్ విల్ సఫర్ డిసలవెన్స్ ఇన్ రెస్పెక్ట్. అంటే ఆ లిమిట్స్ వరకు మీరు పే చేయొచ్చు, ఆ లిమిట్స్ వరకే పే చేయాలంటే కాదు, ఆ లిమిట్స్ని కూడా మీరు ఎక్సీడ్ అయ్యి పేమెంట్ చేయొచ్చు. అంటే నేను 1,50,000 కాకుండా 2 lakhs పేమెంట్ చేస్తున్నా, 2 lakhs పేమెంట్ చేయొచ్చా? ఎస్, 2 lakhs పేమెంట్ చేయొచ్చు. బట్ ఏదైతే మీరు 2 lakhs పేమెంట్ చేస్తారో ఆ 2 lakhs పైన ఏదైతే ఉంటుందో, అంటే 2 lakhs పైన ఏదైతే ఉంటుందో 50,000 ఉంటుంది, 50,000ని డిజలవెన్స్ చేస్తారు. 50,000ని డిజలవెన్స్ చేస్తారు. అంటే పార్ట్నర్షిప్ ఫామ్లో డిజలవెన్స్ చేస్తే పార్ట్నర్ దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే పార్ట్నర్షిప్ ఫామ్లో అలవెన్స్ చేస్తారు. అంటే 1,50,000 వరకు మనకి అలవెన్స్ చేసింది అనుకోండి, ఆ 1,50,000కి పార్ట్నర్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్లో డిజలవెన్స్ చేస్తే దానికి ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది.
నెక్స్ట్ ఫర్మ్ పెన్ కే రెమ్యునరేషన్ టు వర్కింగ్ పార్ట్నర్ బియాండ్ దిస్ లిమిట్ బట్ ఇట్ విల్ సఫర్ డిసల్వెన్స్ వస్తుంది అండ్ పే ట్యాక్స్ వచ్చేసి అట్ ది రేట్ ఆఫ్ 30% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈఫ్ ఏ ఫర్మ్ పేస్ రెమ్యునరేషన్ టు నాన్ వర్కింగ్ పార్ట్నర్ ద సేమ్ విల్ బి రిజల్ట్. ఎవరికి పేమెంట్ చేస్తే అంటే నాన్ వర్కింగ్ పార్ట్నర్స్కి రెమ్యునరేషన్ పే చేస్తే అది కూడా డిజాల్వెన్స్ అవుతుంది. వన్స్ ఇక్కడ డిజాల్వెన్స్ అయితే అక్కడ ఏం ప్రాబ్లం రాదు. హవెవర్ ద అబోవ్ లిమిట్స్ అప్లై టు రెమ్యునరేషన్ పే టు ద గ్రూప్ ఆఫ్ ఆల్ వర్కింగ్ పార్ట్నర్స్. అది ఓన్లీ ఒక పార్ట్నర్స్కి కాదు, ఓన్లీ వన్ వర్కింగ్ పార్ట్నర్కి కాదు, ఆల్ వర్కింగ్ పార్ట్నర్స్కి గ్రూప్ చేసుకొని ఆ లిమిట్స్ అనమాట. ఇన్ ఏ ఫర్మ్ దే టేకెన్ టుగెదర్ అండ్ నాట్ టు ఈచ్ ఇండివిజువల్ పార్ట్నర్. ఫైనల్లీ ఇట్ మే బి నోటెడ్ దట్ సెక్షన్ 40B does not compel a firm to pay remuneration to its working partner. వర్కింగ్ పార్ట్నర్కి రెమ్యునరేషన్ పే చేయాలంటే 44Bని దాటి పోకూడదు. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్యూర్లీ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫర్మ్. 40Bని కంప్లై అవుతూ పోవాలి. 40B ఒకటే కంప్లై అవుతూ పోవాలంటే 40B వరకు మీకు డిడక్షన్ వచ్చేది. 40B కాకుండా ఇక్కడ ఫర్మ్ యొక్క మొత్తం ఏమన్నా మనకి ఫర్మ్ యొక్క డిస్క్రిప్షన్ అంటే ఎక్కువ పే చేయాలనుకుంటే ఎక్కువ పే చేయొచ్చు, బట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఇట్ విల్ బి సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్ ఆఫ్ 40B. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ టు ఏ ఫర్మ్ టు పే శాలరీ ఓన్లీ ఫ్యూ వర్కింగ్ పార్ట్నర్స్ అండ్ నాట్ టు ఆల్ వర్కింగ్ పార్ట్నర్స్. అందరు వర్కింగ్ పార్ట్నర్స్కి కాదు, ఓన్లీ ఫ్యూ వర్కింగ్ పార్ట్నర్స్కి మాత్రమే. నెక్స్ట్ ఇది అంతా మొత్తం రిలేటెడ్ టు రెమ్యునరేషన్కి సంబంధించినది. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు పార్ట్నర్స్ సో ఫార్ యాజ్ allowable టు ఇంట్రెస్ట్ పేడ్ బై ద ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్స్ అండర్ సెక్షన్ 40B హిస్ కన్సర్న్. 40B అనేది కన్సర్న్ చేసుకుంటారు. దానికోసం మనం కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ద ఫాలోయింగ్ కండిషన్స్ హ్యాస్ బీన్ prescribed by the section 40B, that is interest payable by a firm to its partner should be authorized by and in accordance with the partnership deed. ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తామో ఆ పేబుల్ చేస్తామో పార్ట్నర్స్కి అది కంపల్సరీగా పార్ట్నర్షిప్ డీడ్లో ఆథరైజేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ బై ఎ ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్ షుడ్ నాట్ బి పేడ్ ఫాలింగ్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ సచ్ పార్ట్నర్షిప్ డీడ్. ఏదైతే పార్ట్నర్షిప్ డీడ్లో మనం రాసుకున్నామో ఆ పార్ట్నర్షిప్ డీడ్ నుంచి మనం ఇంట్రెస్ట్ పే చేస్తాము. అంతేకాని ఆ పార్ట్నర్షిప్ డీడ్ ప్రయర్ టు ఉన్న డేట్స్కి మనం పేమెంట్ చేయము. సో ఆ పార్ట్నర్షిప్ డీడ్లో కంపల్సరీ ఆథరైజేషన్ కావాలి ఏదైతే మనం పేమెంట్ చేస్తున్నామో, పేమెంట్ ఆఫ్ సచ్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు పార్ట్నర్స్ షెల్ నాట్ ఎక్సీడ్ 12% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వచ్చేసి ఓన్లీ 12% వరకే వస్తుంది. అన్ఎక్సీస్ ఆఫ్ 10% పోతే డిసల్వెన్స్ అవుతుంది. అండ్ రెమ్యునరేషన్కి పోయినప్పుడు 1,50,000 దట్ ఈస్ అప్ టు 3 lakh బుక్ ప్రాఫిట్స్ వరకు 1,50,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్ వస్తుంది. అండ్ అబోవ్ దానిపైన 60% బుక్ ప్రాఫిట్ పైన వస్తుంది. 60% బుక్ ప్రాఫిట్స్ వస్తుంది. 60% బుక్ ప్రాఫిట్ పైన 60% వస్తుంది. ఇది రెమ్యునరేషన్. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ద అబోవ్ కండిషన్ ద కండిషన్ ప్రిస్క్రైబ్డ్ బై సెక్షన్ 36(1) అండ్ సెక్షన్ 40AI షుడ్ ఆల్సో బి సాటిస్ఫై. సో రిమైనింగ్ 36 అండ్ 40 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ బారోడ్ మస్ట్ బి ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏదైతే క్యాపిటల్ తీసుకున్నామో ఆ క్యాపిటల్ని బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ యొక్క పర్పస్ కోసం యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్ 40AI ప్రొవైడ్ దట్ ఎనీ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా. ఏదైతే ఇంట్రెస్ట్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తామో ఇన్ ఇండియా టు నాన్ కార్పొరేట్, నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ విల్ నాట్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ అన్లెస్ ట్యాక్స్ హ్యాస్ బిన్ డిడక్టెడ్. ఎవరికైతే పేమెంట్ చేసేటప్పుడు అవుట్ సైడ్ ఇండియా కానీ ఇన్సైడ్ ఇండియా కానీ, నాన్ కార్పొరేట్ కానీ, నాన్ రెసిడెంట్ కానీ, ఫారిన్ కంపెనీ కానీ TDS డిడక్ట్ చేయకుండా పేమెంట్ చేస్తుంటే దాన్ని డిసలవెన్స్ చేస్తుంది అన్లెస్ TDS ఈజ్ డిడక్టెడ్. Next, important question should be recorded. The amount of reference to which this interest is at the rate of 12% will have to be calculated. For example, a partner may be contributed capital to the firm and in addition may also advance loan to firm. అంటే క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఉంది, అందరితో పాటు దానికి ఇన్ అడిషన్ అడ్వాన్స్ కూడా ఉంది. The question would be whether the interest paid by the firm on capital would be allowed or that loan would be allowed. క్యాపిటల్ మీద అలో చేస్తారా ఆ లోన్ మీద అలో చేస్తారా అనేది ఫస్ట్ క్వశ్చన్. మోర్ ఓవర్
సమ్ ఫర్మ్స్ హ్యావ్ అన్ అకౌంటింగ్ సిస్టమ్ ఫర్ మెయింటైనింగ్ కరెంట్ అకౌంట్. కొన్ని ఫర్మ్స్ ఏం చేస్తాయి, కరెంట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాయి. ఇన్ అడిషన్ టు ద క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్ కాకుండా కరెంట్ అకౌంట్ని కూడా మెయింటైన్ చేస్తాయి కొన్ని వేటివి. నెక్స్ట్ ఇక్కడ when some balance is standing to the credit of a partner in such current accounts, as well as the question arises whether the interest paid on the balance in the current account will be allowed within the meaning of section 40b. In this regard ఇదేం చెప్తారంటే, it may be noted that section 40b does not refer to nor does not it make any distinction between capital contribution by the partner to the firm or loan taken advance. అంటే క్యాపిటల్, లోను అవన్నీ ఏమి డిస్టింక్షన్ ఏమి చేయదు. ఎప్పుడు బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి ఆఫ్ ద పార్ట్నర్. దేర్ ఫోర్ ఇంట్రెస్ట్ పేడ్ బై ద ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్ ఆన్ అకౌంట్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్ స్టాండింగ్. క్రెడిట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో, అది క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కావచ్చు, లోన్ కావచ్చు, మొత్తం క్రెడిట్ ఎంతైతే ఉందో ఆ క్రెడిట్ పైన ఇంట్రెస్ట్ చూసుకుంటుంది ఇన్ ఆల్ అకౌంట్స్ వాట్ ఎవర్ నేమ్ కాల్ క్యాపిటల్ అకౌంట్స్. లోన్ అకౌంట్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ, ఇంకొక అకౌంట్ కానీ, వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. అంత అమౌంట్ వరకు డిడక్షన్ని అలో చేస్తుంది 40bలో. నెక్స్ట్ ఐడియా సీమ్స్ టు బి అలో ఇంట్రెస్ట్ ఆన్ ఫండ్స్ ఎంప్లాయిడ్ బై ఇన్ ద ఫర్మ్ బై పార్ట్నర్స్. సో ఇది ఏమి చెప్తుంది, ఫర్మ్లో పార్ట్నర్ యొక్క ఫండ్స్ ఎంత ఉన్నావో దాన్ని చూసుకుంటుంది. నెక్స్ట్ హ్యాజ్ ఇట్ హ్యాపెన్ మెనీ టైమ్స్ a partner may have debit balance in his current account and credit account in his capital account. సో ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కరెంట్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే, దిస్ క్వశ్చన్ విచ్ వుడ్ అరైజ్ ఇన్ ఏ సచ్ ఏ సిచ్యువేషన్ వుడ్ వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు సచ్ పార్ట్నర్ అట్ ది రేట్ ఆఫ్ ఆథరైజ్డ్ బై దే అండ్ ఇంకా అక్కడ ద పార్ట్నర్షిప్ డీడ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం ఏమైనా ఉందా అవి చెక్ చేస్తాము. విల్ బీ రికార్డ్ విత్ రిఫరింగ్ టు ద అగ్రిగేట్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్ అండ్ లోన్ అకౌంట్ ఇంక్లూడింగ్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ రెండింటిని అగ్రిగేట్ చేస్తాం. నెట్ బ్యాలెన్స్ ఎంతైతే వస్తుందో, నెట్ క్రెడిట్ బ్యాలెన్స్ పైన మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము. అది డెబిట్ బ్యాలెన్స్. Next, it appears in that situation the equitable principal would be allowed interest reckoned with the reference to the net balance. Next, alternatively ఇంకేం చెప్తామంటే, if interest is recovered from a partner and the debit balance on his account and interest is paid on same partner and the credit balance, the net amount paid to the partner subject to the provisions of section 40. ఇంకొక రకంగా ఏం చేయొచ్చు, క్రెడిట్ బ్యాలెన్స్ పైన మనం పే చేసేది, డెబిట్ పైన 1 పైన ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసేది, నెట్ ఆఫ్ చూసి పేమెంట్ ఉందా రిసీవబుల్ ఉందా చెక్ చేస్తాము. హౌఎవర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ వన్ పార్ట్నర్ కెనాట్ బి సెట్ ఆఫ్ అగైన్స్ ఇంట్రెస్ట్ పేడ్ టు అనదర్ పార్ట్నర్. ఒక పార్ట్నర్కి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంది, ఒక పార్ట్నర్కి ఇంట్రెస్ట్ పేడ్ ఉంది, అవి రెండు సెట్ ఆఫ్ చేయకూడదు యాజ్ పర్ ప్రొవిజన్స్ ప్రకారం. నెక్స్ట్ the next issue which is to be considered here is to point of time at which interest should be credited to the partner's account. For example, a firm may adopt a policy of crediting interest quarterly. ఏమనుకోండి, క్వార్టర్లీ పే చేయాలనుకుంటుంది టు ద క్రెడిట్ ఆఫ్ పార్ట్నర్స్ అకౌంట్స్. పార్ట్నర్స్ క్రెడిట్ అకౌంట్లో ఎంతైతే ఉందో దానికి క్వార్టర్లీ పే చేస్తుంది. నెక్స్ట్, ఇన్ సచ్ ఏ కేస్ ద ఫర్మ్ వుడ్ బి పేయింగ్ ఇన్ ఎఫెక్ట్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్. నెక్స్ట్, దిస్ ఈజ్ వుడ్ బి కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అవుతుంది. బట్ యాక్ట్ ప్రకారం మనకి ఏముంది, 12% ఇదే సింపుల్ ఇంట్రెస్ట్. మనం క్వార్టర్లీ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటాం, మళ్ళీ అది ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే క్యాపిటల్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఇట్లా చేస్తే కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అండర్ సెక్షన్ 40b ప్రకారం. ఎందుకంటే 40b ప్రకారం మనం ఏం చెప్పినాము, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలని. బికాస్ వాట్ దట్ సెక్షన్ కంటెంప్లేట్స్ ఈజ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇయర్ వుడ్ బి మీన్స్ interest which is calculated yearly or annually. Paying the interest on interest created periodically during the year would be contrary to the concept of simple interest per annum. Okay, next illustration 12 ఏం చెప్తారు, మిస్టర్ హిగ్ a firm consisting of 3 partners namely HIG okay carried on the business of purchase and sale of television sets in wholesale and manufacture and sales of pens under the deed of partnership executed on 1/4/2011. HI and G were partners in their individual capacity. HIG ఫర్మ్ ఉంది, దానిలో 3 పార్ట్నర్స్ ఉన్నారు.
3 పార్ట్నర్స్ వచ్చేసి HIG ముగ్గురు ఉన్నారు. వాళ్ళు బిజినెస్ వచ్చేసి ఏం క్యారీ చేస్తున్నారు, టెలిఫోన్ సెట్స్ హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చర్ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ పార్ట్నర్షిప్ డీడ్ వచ్చేసి 1/4/2011లో ఎగ్జిక్యూట్ చేసినారు. ముగ్గురు పార్ట్నర్స్ ఇండివిజువల్ కెపాసిటీలో ఉన్నారు. నెక్స్ట్, the deed of partnership provide for payment of salary amounting to 1,25,000 to each of X, H and Z. హెచ్కి జెడ్కి ఈచ్కి 1,25,000 రెమ్యునరేషన్ పే చేయాలని అనుకున్నారు, శాలరీ పే చేయాలని అనుకున్నారు. ఎందుకు? వాళ్ళు వర్కింగ్ పార్ట్నర్స్ అంట. ఓకే. ఏ న్యూ డీడ్ ఆఫ్ పార్ట్నర్షిప్ వర్డ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ 1/10/21. ఒరిజినల్ డీడ్ వచ్చేసి 1/4/2011లో అండ్ ఇంకొక డీడ్ని సప్లిమెంటరీ డీడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు 1/10/21. ఏం చెప్తున్నారు? విచ్ అపార్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ శాలరీ to the two working partners has mentioned in the deed of partnership deed executed on 1/4/2000. వాళ్ళు ఏం చేయాలనుకున్నా, ఫర్ ద ఫస్ట్ టైం ప్రొవైడింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ at the rate of 12% per annum and balancing on credit balance. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇన్ అడిషన్ టు శాలరీ వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా చేయాలనుకుంటున్నారు. ఏది? క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటావో ఆ క్రెడిట్ బ్యాలెన్స్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్, ద ఫర్మ్ వాజ్ డిజాల్వ్డ్ ఆన్ 31/3/2022. 1/4/21కి వాళ్ళు అనుకున్నారు, డీడ్ రాసుకున్నారు, 12% ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలనుకుని 31/3/2022కి ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది. సో క్యాపిటల్ అసెట్స్ ఆఫ్ ద ఫర్మ్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఆన్ 24/2022. 24/2022కి క్యాపిటల్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నావో బ్యాలెన్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో అసెట్స్ ఉంటాయి కదా, ఆ అసెట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద ఫర్మ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2022 ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ శాలరీ ఆఫ్ వర్కింగ్ పార్ట్నర్స్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఆజ్ 1,50,000. సో ఆఫ్టర్ డెబిటింగ్ ద రెమ్యునరేషన్స్ ఇంట్రెస్ట్ అన్నీ చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏంది? 1,50,000 ఉంది. సో 1,50,000కి ముందు ఏం జరిగినాయి అంటే ఏమేమి డెబిట్ చేసినారు, పిఎన్ఎల్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇన్ఫర్మేషన్. ఓకే, ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు? ఇంట్రెస్ట్ అమౌంటింగ్ టు 1,00,000 పే టు పార్ట్నర్ ఆన్ ద బ్యాలెన్స్ స్టాండింగ్ టు ద క్రెడిట్ ఆఫ్ దేర్ క్యాపిటల్ అకౌంట్స్. మనకి ఇక్కడ రెండు రైజ్ అవుతాయి. ఒకటి, ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ పేమెంట్ చేయాలి, 12% పేమెంట్ చూసుకోవాలి అది. నెక్స్ట్ ఇంకోటి రెమ్యునరేషన్, శాలరీ పేమెంట్ ఉంది. ఆ రెమ్యునరేషన్ ఎంత ఎక్సీడ్ కాకూడదు అంటే 3 lakhs ఆర్ ఇన్ అడ్వకేట్ ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ గురించి మనకి ఏమైనా ప్రొవైడ్ చేసినా, ఇప్పుడు మనకు ప్రొవైడ్ చేసినదే ప్రాఫిట్స్. ఓకే, 1,50,000 ప్రొవైడ్ చేసిన ప్రాఫిటే ఉంది. బుక్ ప్రాఫిట్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. ఆ బుక్ ప్రాఫిట్ పైన ఎంత? 1,50,000 ఆర్ 90%. ఫస్ట్ కేసులో 3 lakhs వరకు ఉంటే బుక్ ప్రాఫిట్స్ అనేది, ఒకవేళ అబోవ్ 3 lakhs ఉంటే 60% ఆఫ్ బుక్ ప్రాఫిట్ విల్ బి టేకెన్ యాజ్ ఇన్కమ్. రెమ్యునరేషన్ అలవబుల్ రెమ్యునరేషన్తో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% సింపుల్ ఇంట్రెస్ట్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఈ క్వశ్చన్కి. ఓకే, ఇంట్రెస్ట్ అమౌంటింగ్ టు 1,00,000 పే టు పార్ట్నర్ ఆన్ ద బ్యాలెన్స్ స్టాండింగ్ ఆన్ ద క్రెడిట్ దేర్ క్యాపిటల్ అకౌంట్ 1/4/21 to 31/3/2022 ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినారు. 1,00,000 అంట. ఓకే, ఇంట్రెస్ట్ అమౌంటింగ్ టు 50,000 పే టు పార్ట్నర్ ఆన్ ద బ్యాలెన్స్ స్టాండింగ్ టు ద క్రెడిట్ ఆఫ్ దేర్ కరెంట్ అకౌంట్ ఆన్ 1/4/21 to 31/3/2022. పైన 1,00,000, కింద 50,000 పార్ట్నర్స్ బ్యాలెన్స్ స్టాండింగ్ ఇన్ ద క్రెడిట్ ఆఫ్ దేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, పైన క్యాపిటల్ అకౌంట్, కింద కరెంట్ అకౌంట్, రెండు క్రెడిట్ బ్యాలెన్స్లో ఉన్నాయంట. వాటి మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసినారు. 1,00,000 ప్లస్ 50,000, 1,50,000. నెక్స్ట్, ఇంట్రెస్ట్ అమౌంటింగ్ టు 20,000 పే టు HUF ఆఫ్ పార్ట్నర్ హెచ్ అట్ ది రేట్ ఆఫ్ 18% పర్ యానం. 18% పర్ యానం పే చేస్తున్నారు. ఎవరికి? HUFకి పే చేస్తున్నారు. HUF పార్ట్నర్ హెచ్ ఉన్నాడు కదా, ఆ పార్ట్నర్ HUFకి సంబంధించినది. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ 25,000 టువర్డ్స్ పర్చేజ్ ఆఫ్ టెలివిజన్ సెట్ స్టాకింగ్ ట్రేడ్ మేడ్ బై క్రాస్ చెక్. ఓకే, క్రాస్ చెక్తో చేసిన అంట. ఎంత? 25,000. ఇది మనకి స్టాక్, ఎందుకంటే మనం టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ దానిలోనే ఉన్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ 30,000 బీయింగ్ ద వాల్యూ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ రిసీవ్డ్ యాజ్ గిఫ్ట్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ అచీవింగ్ సేల్స్ టార్గెట్ అచీవ్ కావడానికి ఇచ్చిన అంట. ఇక్కడ మీరు గోల్డ్ జ్యువెలరీ ఇది క్యాపిటల్ నేచర్ కాదు కాబట్టి మనకి గిఫ్ట్ సెక్షన్ 56(2)(10) అనేది ఏం అరైజ్ కాదు. నెక్స్ట్, డిప్రిషియేషన్ అమౌంటింగ్ 15,000 అండ్ మోటార్ కార్ బాట్ అండ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ పర్పస్ బట్ రిజిస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ పార్ట్నర్ నేమ్ పైన ఉందంట, బట్ దాన్ని బిజినెస్లో యూజ్ చేస్తున్నామంట. ఓకే, డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 అమౌంటింగ్ టు 37,500 ఆఫ్ న్యూ మిషనరీ బాట్ అండ్ ఇన్స్టాల్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పెన్స్ అండ్ 1/11/2021 అట్ కాస్ట్ ఆఫ్ 5 lakhs. ఓకే, ఎప్పుడు తీసుకొచ్చినది ఇది? 1/11/2021. 11 మీన్స్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 5 months ఉంది. ఓకే, ఇంట్రెస్ట్ అమౌంటింగ్ టు 25,000 రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మేడ్ అవుట్ ఆఫ్ సర్ప్లస్ ఆఫ్ ఫండ్స్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత? 25,000.
ఓకే, మనం ఏం చేయాలి? ద ఫర్మ్ ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఇట్. క్లోజింగ్ స్టాకింగ్ ట్రేడ్ వాజ్ వాల్యూడ్ అట్ 60,000 యాజ్ పర్ ద మెథడ్ ఆఫ్ లోయర్. అంటే క్లోజింగ్ స్టాక్ని ఎంత వాల్యూ చేసినారు? కాస్ట్ ఆఫ్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకున్నారు, 60,000 వచ్చింది. ఓకే, బై ఇట్. నెట్ రియలైజబుల్ వాల్యూ స్టాకింగ్ ట్రేడ్ వచ్చేసి 65,000 ఉంది, కాస్ట్ వచ్చేసి 60,000 ఉంది. ఓకే, బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ రిలేటింగ్ టు అసెస్మెంట్ 21-22కి సంబంధించి 50,000 ఉంది. ఓకే, ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఎప్పుడు డిజోల్యూషన్ అయిన డేట్కి 24/2022కి వచ్చేసి 20 lakhs ఉంది. కాస్ట్ ఆఫ్ దేర్ అక్విజిషన్ వాజ్ 15 lakhs. కంప్లీట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిసెస్ హెచ్ఐజీ ఆఫ్ అసెస్మెంట్ 22-23. యూ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ గివెన్ అబోవ్. ఫస్ట్, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ మిసెస్ హెచ్ఐజీ ఆఫ్ అసెస్మెంట్ 22-23. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాఫిట్ ఏదైతే ఇచ్చినారో అది 2 lakh అమౌంట్ వేసుకోవాలి. ఇక్కడ మనకి అలవబుల్ ఏమున్నాయి, డిజలవబుల్ ఏమున్నాయి అవి చెక్ చేసుకోవాలి. అలవబుల్ ఉన్నటివి అలౌ చేయాలి, డిజలవబుల్ ఉన్నటివి యాడ్ బ్యాక్ చేసుకోవాలి. అలవబుల్, డిజలబుల్ ఇవన్నీ చేసుకొని యాడ్ ఆర్ లెస్ చేస్తే మనకి బుక్ ప్రాఫిట్స్ అనేది వచ్చేస్తాయి. యాక్చువల్గా ఎంత ప్రాఫిట్ ఉంది ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. దాని ప్రకారం మనం శాలరీస్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ప్రాఫిట్ చూసుకోవాలి. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ బుక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి 1,50,000. ఓకే, నో ఇష్యూ. ఇంట్రెస్ట్ టు పార్ట్నర్స్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్ ఫర్ ద పీరియడ్ 1/4/2021 టు 30/9/2021. ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? 1 lakh, బట్ డిడక్షన్ లిమిటెడ్ టు 6 months ఓన్లీ. హెన్స్ 50% దేర్ విల్ బి దేర్ ఆఫ్ డిడక్టబుల్. ఫస్ట్ నోట్ 1కి రండి, మీకు క్లారిటీ వస్తుంది. నోట్ 1లో ఏం చెప్తారంటే ఇంట్రెస్ట్ టు పార్ట్నర్స్ ఆథరైజ్ బై పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఆథరైజ్ చేయాలి. మనకి పార్ట్నర్షిప్ డీడ్ ఎప్పుడు ఆథరైజ్ చేసింది? ఐ థింక్ 1/4/2021 వాళ్ళు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకునేది బాండ్. నెక్స్ట్ ఇది కొత్తది 1/4/2021కి పేమెంట్ చేసినారు. 1/4/2021కి 1/4 ఎగ్జిక్యూటెడ్ బాండ్ వచ్చేసి 1/10/2021. దీనికి ప్రయర్గా వాళ్ళు పేమెంట్ చేసుకోకూడదు. దీనికి ప్రయర్గా ఏమన్నా పేమెంట్ చేసింటే అది డిజాల్వ్ చేయాలి. సో అది నేను డిజాల్వ్ చేస్తాను. ఇక్కడ 50,000 డిజాల్వ్డ్. 6 monthsకి 1 lakh పేమెంట్ చేసుకున్నారు, 6 monthsకి 50,000 మాత్రమే. సో అది యాడ్ బ్యాక్ చేసుకుంటా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పార్ట్నర్స్ ఆన్ కరెంట్ అకౌంట్. ఇది కరెంట్ అకౌంట్ కూడా సేమ్ నాతరాతైదుడు, అది కూడా యాడ్ బ్యాక్ చేసుకుంటా. నెక్స్ట్ 100% ఆఫ్ 25,000 పేడ్ టువర్డ్స్ పర్చేజ్ ఆఫ్ టెలివిజన్ సెట్స్ అదర్వైజ్ దెన్ బై అకౌంట్ పే చెక్ డ్రాన్ ఆన్ బ్యాంక్ ఆన్ అకౌంట్ పే బ్యాంక్. అంటే మనం పేమెంట్స్ అనేది ఏదంతో పేమెంట్ చేసుకోవాలి? టెలివిజన్ సెట్స్ అదర్వైజ్ బై అకౌంట్ పే చెక్ ఆర్ డ్రాన్ ఆన్ బ్యాంక్ ఆర్ అకౌంట్ పే. డిజలవెన్స్ గ్రేటర్ దెన్ 10,000 పేమెంట్స్ ఉన్నప్పుడు డిజలవెన్స్ వస్తుంది. ఏవైతే బీయింగ్ స్టాకింగ్ ట్రేడ్ ఆర్ ఎన్స్ డిజలవ్డ్ పేమెంట్స్ అనేది త్రూ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్తో చేయాలి. బట్ మనం 25,000 పేమెంట్ ఎట్లా చేసినాము? పేమెంట్ వచ్చేసి క్రాస్ చెక్తో చేసినాము. క్రాస్ చెక్ ఈ లైక్ అయితే క్యాష్ పేమెంట్ ఓన్లీ. ఏమంటే జస్ట్ ఒక క్రాస్ చేస్తాము ఆ అమౌంట్స్కి సంబంధించి. క్రాస్ చెక్ యూజ్ చేయకూడదు పేమెంట్ 10,000 అబోవ్ ఉన్నప్పుడు. అది డిజాల్వ్ అవుతుంది కాబట్టి యాడ్ బ్యాక్ చేసుకోవాలి టోటల్ అమౌంట్. నెక్స్ట్ డిఫరెంట్ ఆఫ్ అకౌంట్ వాల్యుయేషన్ క్లోజింగ్ స్టాక్ యాజ్ నెట్ ఆర్పి. ఇప్పుడు ఎన్ఆర్వి వచ్చేసి 65,000, బుక్స్లో చూపించినది 60,000 కాస్ట్ ఆర్ ఎన్ఎల్వి. బట్ మన ఫమ్ అనేది ఆల్మోస్ట్ డిజల్యూషన్కి వచ్చింది కాబట్టి మన ఫమ్ ఏ దాని ప్రకారం చూపించాలి? ఎన్ఆర్వి ప్రకారం చూపించాలి కాబట్టి యాడ్ బ్యాక్ చేసుకోండి 5,000ని. నెక్స్ట్ శాలరీ పేడ్ టు వర్కింగ్ పార్ట్నర్స్ కన్సిడర్ సపరేట్లీ. మీరు ఇక్కడ 5,000ని ఎందుకు యాడ్ చేసినా అని అడగొచ్చు, లెస్ చేయాలి కదా అని. బట్ డెబిట్ సైడ్ ఉండేటివి అయితే మనం యాడ్ చేస్తుంటే క్లోజింగ్ స్టాక్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో యాడ్ బ్యాక్ చేసుకోవాలి, రివర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ శాలరీ పే టు వర్కింగ్ పార్ట్నర్ కన్సిడర్ సపరేట్లీ 2,50,000 యాడ్ బ్యాక్ చేసుకోవాలి. వాళ్ళకి ఎవరికైతే మనం పేమెంట్ చేసినామో ఆ అమౌంట్స్. ఇప్పుడు మనకి 5,30,000 వచ్చింది. దీనిలో నుంచి కొత్త మిషనరీ పర్చేస్ చేసినాము, న్యూ మిషనరీ పర్చేస్ చేసినాము. అది కూడా లెస్ దెన్ 180 days ఉంది. సో 50% అలో చేస్తాము. డిప్రిషియేషన్ మిషనరీకి వచ్చేసి 20%. సో 5 lakhs into 20% అండ్ 50% చేసుకుంటే 50,000 ఇది అలో అడిషనల్ డిడక్షన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్సిడర్ సపరేట్లీ. ఏదైతే మనం బ్యాంక్ నుంచి డిపాజిట్ నుంచి ఇంట్రెస్ట్ తీసుకున్నామో అది సపరేట్గా కన్సిడర్ చేయాలి. సో దాన్ని ఇక్కడ లెస్ చేయాలి. ఇన్కమ్స్ అనేది లెస్ చేయాలి. 75,000, 4,55,000. నెక్స్ట్ శాలరీస్ టు వర్కింగ్ పార్ట్నర్స్. మనం శాలరీస్ టు వర్కింగ్ పార్ట్నర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము?
టు ద బుక్ ప్రాఫిట్స్ పైన తీసుకోవాలి. బుక్ ప్రాఫిట్స్ మనకి ఇప్పుడు ఎంత వచ్చినాయి, 4,55,000 వచ్చినాయి. 4,55,000 వస్తే ఫస్ట్ 3 lakhs వరకు 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో 3 lakhs పైన 90% చేసి 2,70,000, 2,70,000 ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. 2,70,000 ఈజ్ ద హయ్యర్. సో 2,70,000 తీసుకుంటా. రిమైనింగ్ ఎంత ఉంటుందో దానిపైన 60% తీసుకోవాలి. 3 lakhs పైన 4,55,000 నుంచి 3 lakhs తీసేస్తే 1,55,000 ఉంటుంది. 1,55,000 ఇంటూ 60%, దట్ ఈస్ 93,000. సో 2,70,000 ప్లస్ 93,000, 2,63,000ని నేను తీసుకోవాలి. నెక్స్ట్ శాలరీ యాక్చువల్లీ పే చేసినది ఎంత, 2,50,000, బట్ 3,63,000 వరకు మనకి ఎలిజిబిలిటీ, నో ఇష్యూ. నెక్స్ట్ డిడక్షన్ అలవబుల్ బీయింగ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, విచ్ ఎవర్ ఈజ్ లెస్ అంటే మనం యాక్చువల్లీ పే చేసినది ఆర్ అలవబుల్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. 2,50,000 అలవబుల్, 2,50,000 నుంచి అమౌంట్ తీసేసాం. తర్వాత లెస్ బిజినెస్ లాస్ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఇయర్ 21-22ది సెటప్ చేసుకోవాలి. 50,000 సెటప్ చేసుకుంటాం. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ వచ్చేసి 1,55,000 అండ్ ఇంట్రెస్ట్ అనేది అదర్ ఇన్కమ్లో చూపించుకోవాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దట్ ఈస్ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి 25,000. టోటల్ ఇన్కమ్స్ వచ్చిన తర్వాత బిజినెస్ లాస్ని సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,80,000. దానికి సంబంధించి కింద నోట్స్ని ప్రొవైడ్ చేస్తారు. నోట్స్ని మనం చూసుకుంటే ఏమొస్తాయి, టోటల్గా ఇప్పుడు మనం ఏవైతే చేసినామో అవే చెప్తారు. ఫస్ట్ ఏం చెప్తారు, ఇంట్రెస్ట్ అనేది పార్ట్నర్షిప్ డీడ్ నుంచి తీసుకోవాలి. పార్ట్నర్షిప్ డీడ్ ముందరికి తీసుకోవడానికి రాదు. సో అమౌంట్ని డిడక్షన్ ఎలిజిబుల్ డిడక్షన్ వచ్చేసి 1/10/21 నుంచి వస్తుందని చెప్తాము. ఎప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన డేట్ నుంచి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్ అనేది 1/10 సేమ్ అదే అకౌంటే. నెక్స్ట్ H since H is a partner of his individual capacity, interest paid to H of a partner does not attract disallowance under section 40B. Also assuming that the provisions of section 40A2 does not get attracted in this case, such interest shall be allowed as a deduction in full even though the interest rate is more than 12%. సో బయటి వాళ్ళ నుంచి లోన్ తెచ్చుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది 12% ఎక్సీడ్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం రాదు. ఇండివిజువల్ కెపాసిటీలో పార్ట్నర్లో ఉంటాడు. హెచ్యుఎఫ్ ఇండివిజువల్ కెపాసిటీ ఎఫెక్ట్ కావు. హెచ్యుఎఫ్కి పేమెంట్ చేసేది లయబిలిటీ, అది అలవబుల్లే. నెక్స్ట్ సెక్షన్ 40 మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓన్లీ పార్ట్నర్స్ వాళ్ళకి మాత్రమే క్యాలిక్యులేషన్ ఉంటుంది. అవుట్ సైడ్ వాళ్ళ నుంచి తెచ్చుకున్న దానికి క్యాలిక్యులేషన్ ఉండదు. అలవబుల్ ఈవెన్ మోర్ దెన్ 12% ఉన్న అలవబుల్ ఉంటుంది. నెక్స్ట్ 40A3 ఏం చెప్తుంది, ప్రొవైడ్స్ ఫర్ డిసలవెన్స్ అట్ ద రేట్ ఆఫ్ 100% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ ఫర్ అన్ అమౌంట్ ఎక్సీడింగ్ 10,000 చెప్పిన కదా. ఎక్సీడింగ్ 10,000 అయినప్పుడు అదర్వైజ్ దెన్ బై అకౌంట్ పేయి ఆర్ చెక్ డ్రాన్ ఆన్ బ్యాంక్ ఆర్ అకౌంట్ పేయి బ్యాంక్ డ్రాఫ్ట్. చెక్ డ్రాన్ అన్న చేయొచ్చు, బ్యాంక్ డ్రాన్ అన్న చేయొచ్చు, ఆర్ ఎలక్ట్రానిక్ మోడింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ త్రూ వే బ్యాంక్ అకౌంట్ త్రూ సచ్ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ as specified. Since the firm has made payment 25,000 towards purchase of television set by cross check and it does not అండ్ అకౌంట్ పే కాస్ట్ చెక్తో పేమెంట్ చేసింది, అకౌంట్ పే చెక్తో కాదు. సో 100% డిసలవెన్స్ వస్తుంది. 100% మనమే యాడ్ బ్యాక్ చేసినాము. నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ వాల్యూడ్ అట్ 30,000 రిసీవ్డ్ యాజ్ ఏ గిఫ్ట్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ అచీవింగ్ సేల్స్ టార్గెట్ ఈజ్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 28(4) బీయింగ్ ఏ బెనిఫిట్ అరైజింగ్ ఫ్రమ్ బిజినెస్. సిన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నో ఫర్దర్ అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ మనకి గిఫ్ట్ ప్రకారం ఏది సెక్షన్ 56(2)(10) ప్రకారం గిఫ్ట్ కాదు, ఏది అదర్ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేయకూడదు. బట్ యాజ్ ఏ పీజీబీపీగా నువ్వేవైతే నీ క్రెడిట్ యాక్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటావు, దట్ ఈస్ నీ క్రెడిట్ ఇన్కమ్, క్రెడిట్ నోట్ని ఇష్యూ చేసుకుంటాడు. సో నీ క్రెడిట్లో చూపించుకోవాలి. ఆల్రెడీ వీళ్ళు క్రెడిట్లో చూపించుకున్నాయి కాబట్టి ఆ ఇన్కమ్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ మోటార్ కార్ ఎప్పుడైతే మనము ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఎక్స్క్లూజివ్లీ బిజినెస్ కోసం చేసింటే ఈజ్ అలౌడ్ త్రో నాట్ రిజిస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫర్మ్ ఇన్ వ్యూ ఆఫ్ రేషియో ఆఫ్ డెసిషన్ ఆఫ్ సుప్రీం కోర్టు. ఈవెన్తో ఫమ్ నేమ్ పైన లేనప్పటికీ ఎక్స్క్లూజివ్గా బిజినెస్ కోసమే యూజ్ చేస్తుంటే దాన్ని అలో చేస్తారు. నెక్స్ట్ ద ఫమ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అడిషనల్ డిప్రిషియేషన్ అట్ ది రేట్ ఆఫ్ 20% అండర్ సెక్షన్ 32(1) ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యూ మిషనరీ ఇన్స్టాల్డ్ ఇన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పెన్స్. సిన్స్ న్యూ మిషనరీ వచ్చేసి పొట్టి యూజ్ లెస్ దెన్ 180 days ఉంది కాబట్టి 50% మాత్రమే డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాము. అడిషనల్ డిప్రిషియేషన్ రేట్ వచ్చేసి 20%. ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 10% మాత్రమే. నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ సక్సీడింగ్ ఇయర్లో క్లెయిమ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మేడ్ అవుట్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ ఈజ్ అసెసబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్లీటింగ్ బుక్ ప్రాఫిట్. ఇక్కడ బుక్ ప్రాఫిట్ కంప్లీట్ చేయడానికి తీసుకోము. నెక్స్ట్ యాజ్ పర్ రూల్ 24 ICDS వాల్యుయేషన్ ప్రకారం ICDS 2 ప్రకారం
వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ హ్యాస్ టు బి వాల్యూడ్ అట్ ఎన్ఆర్వి ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ డిజాల్వ్డ్ ఫామ్ అనేది డిజాల్వ్ అవుతున్నప్పుడు హ్యాస్ సచ్ ద క్లోజింగ్ స్టాకింగ్ డేట్ ఆఫ్ ద ఫర్మ్ హ్యాస్ టు బి వాల్యూడ్ అట్ ఎన్ఆర్వి ఆఫ్ 65,000 సిన్స్ ఇట్ హ్యాస్ బీన్ వాల్యూడ్ అట్ 60,000లో వాల్యూ చేసింది బట్ 65,000తో వాల్యూ చేయాలి. సో 5,000ని నేను యాడ్ బ్యాక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రాఫిట్ షోన్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్యూటెడ్ ఇన్ ద మేనర్ లెడ్ డౌన్ చాప్టర్ 4D. ఇన్వెంటరీకి సంబంధించి అయితే 2 డీల్ చేస్తుంది, వాల్యుయేషన్ ICDS 2 డీల్ చేస్తుంది. నెక్స్ట్ యాజ్ ఇంక్రీజ్ బై ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్ పేడ్ ఆర్ పేయబుల్ ఆల్ పార్ట్నర్స్ కన్సిడర్ బుక్ ప్రాఫిట్ యాజ్ పర్ ఎక్స్ప్లెనేషన్ 2. సో బుక్ ప్రాఫిట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. మామూలు క్యాలిక్యులేట్ చేసినది యాడ్ బ్యాక్ చేసి బుక్ ప్రాఫిట్తో మళ్ళీ మనం చేసుకుంటాము. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెటప్ బిజినెస్ లాసెస్ ఈజ్ కవర్డ్ అండర్ చాప్టర్ 6. ఎన్స్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏమన్నా బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఉంటాయి, లాసెస్ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఇయర్ ఈజ్ నాట్ కన్సిడర్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బుక్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్కి బిజినెస్ లాసెస్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో సెక్షన్ 99B వుడ్ బి అట్రాక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ HIG అసెస్మెంట్ ఇయర్ 23-24 సిన్స్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఆర్ రిసీవ్డ్ బై ద పార్ట్నర్ ఆన్ 24/2022. 9B అనేది అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ బుక్ ప్రాఫిట్ గురించి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం చెప్పినాం కదా, హలో ఎక్కడున్నా వాళ్ళు, సారీ 40B అంత అయిపోయింది. బుక్ ప్రాఫిట్ డైరెక్ట్ క్వశ్చన్కి వచ్చినామా? ఓకే. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, ఇది ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్కి సంబంధించినది. ఇంట్రెస్ట్ 12% క్యాలిక్యులేట్ చేయాలనేది రెమ్యునరేషన్ గురించి చెప్పినది. ఓకే, రెమ్యునరేషన్ PGP బుక్ ప్రాఫిట్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. బుక్ ప్రాఫిట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ న్యాచురలీ ఫాలో దేర్ ఫోర్ ద బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ విల్ నాట్ బి డిడక్టెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద బుక్ ప్రాఫిట్స్. సో మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పినాము ఏవి బుక్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అప్పుడు క్యారీ ఫార్వర్డ్ లాసెస్ని కన్సిడర్ చేయము. ఓకే, పార్ట్నర్షిప్ ఫామ్ అసెస్మెంట్స్ కంప్లీట్ అయ్యింది. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఏముంది? ఎగ్జాంపుల్ 8 దీని కంటిన్యూషన్ వచ్చింది ఇది. ఓకే. పార్ట్నర్ ఇన్ ఏ రిప్రజెంటేటివ్ కెపాసిటీ ఇఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఏ పార్ట్నర్ ఇన్ ఏ ఫామ్ ఇన్ ఏ రిప్రజెంటేటివ్ కెపాసిటీగా ఉన్నాడు, దట్ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అనదర్ పర్సన్ అండ్ నాట్ ఏ పర్సనల్ కెపాసిటీ, దెన్ అట్లాంటి కేసులో ఇంట్రెస్ట్ పేడ్ బై ద ఫర్మ్ టు సచ్ ఇండివిజువల్ టు ఈజ్ పర్సనల్ కెపాసిటీ ఆర్ నాట్ పర్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ. సో ఇంట్రెస్ట్ అనేది పర్సనల్ కెపాసిటీకి పేమెంట్ చేస్తాము, అంతేకాని రిప్రజెంటేటివ్ కెపాసిటీకి కాదు. విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ద కండిషన్ సీలింగ్ యాజ్ స్పెసిఫికబుల్ ఫర్ డిసాల్వెన్స్, బట్ ఇంట్రెస్ట్ పేడ్ బై ద ఫర్మ్ టు ఏ సచ్ అన్ ఇండివిజువల్ హ్యాజ్ ఏ రిప్రజెంటేటివ్ పార్ట్నర్ ఆర్ పర్సన్ రిప్రజెంటెడ్ షిల్ బి సబ్జెక్ట్ టు ద కండిషన్స్ ఆఫ్ ద స్కీలింగ్ ప్రిస్క్రైబ్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 ఏం చెప్తుందంటే ఎక్స్ అనే పార్ట్నర్ ఉన్నాడు ఇన్ ఏ ఫర్మ్ ఇన్ ఏ రిప్రజెంటేటివ్ కెపాసిటీ ఫర్మ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద HUF. ఓకే, సపోజింగ్ ద ఫర్మ్ పేస్ ఇంట్రెస్ట్ 6,000 టు HX అంటే ఒక పార్ట్నర్కి HUFకి పెట్టినాడు, బట్ ఆ HUFకి బదులు X అనే పర్సన్ ఉన్నాడు. సో X ఫర్మ్ పేస్ టు 6,000 టు X ఇన్ హీజ్ పర్సనల్ కెపాసిటీ అండ్ నాట్ ఇన్ హీజ్ కెపాసిటీ అదే రిప్రజెంటేటివ్ HUF. తర్వాత ఇట్ విల్ బి అలౌడ్. Next, as the capacity as a representative HUF, it will be allowed as deduction and prescribed ceiling limit will not apply. However, if such payment is made to X as a representative partner or if a firm has paid interest directly to the HUF, then payment will be subject to conditions and ceiling are prescribed. So, ఒక పర్సన్ రిప్రజెంటేటివ్గా వచ్చినప్పటికీ డైరెక్ట్ ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నా అంటే అది పర్సనల్ కెపాసిటీగా పేమెంట్ చేస్తున్నట్టు. ఒకవేళ HUF అనేది ఏం లేకున్నప్పటికీ ఎక్స్ ఇక్కడ ఉండి HUFకి పేమెంట్ చేస్తుంటే అప్పుడు సబ్జెక్ట్ టు కండిషన్ సీలింగ్ లిమిట్ అవన్నీ చెక్ చేస్తాము. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై నాన్ రిప్రజెంటేటివ్ పార్ట్నర్ if interest is paid to an individual partner who is not a representative partner and interest received by him is on behalf of or benefit of another person, then such interest payment shall be allowed without applying the ceiling limit. Ceiling limits ఎవరికి అప్లికబుల్ అవుతామో ఓన్లీ ద పార్ట్నర్స్ హూ ఈజ్ అండర్ ద డీడ్ వాళ్ళకు మాత్రమే సీలింగ్ లిమిట్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆఫ్ ఏ ఫర్మ్ ఇన్ హిజ్ ఇండివిజువల్ కెపాసిటీ అండ్ హీ ఈజ్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ పార్ట్నర్.
representative partner. Interest is paid by the firm to him in respect of a deposit made by his wife. Okay, మంచి వైఫే ఉంది. This will be allowed as reduction because such interest is received by him purely on behalf of another person. ఇంట్రెస్ట్ అనేది డిడక్షన్ అనేది అలో చేస్తారు. నెక్స్ట్ షేర్ ఆఫ్ ఇన్కమ్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10 section 10 2A. The partner share in the total income for firm PFAS will be exempted in the hands and will not be included in his total income. తన యొక్క షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎట్లా షేర్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే టోటల్ ఇన్కమ్ తీసుకుంటాము ఇంటూ పార్ట్నర్ యొక్క షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉంది పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం అది తీసుకుంటాము డివైడెడ్ బై టోటల్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్ తీసుకుంటాము. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫర్మ్ డివైడెడ్ బై టోటల్ ప్రాఫిట్స్ ఇంటూ పార్ట్నర్ యొక్క షేర్ ఎంత ఉందో అది తీసుకుంటాము. By virtue of this exemption, a partner of PFAS will not be taxed in respect of his share of income. ఈ ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడో పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ పే చేస్తుంది కాబట్టి అట్ ది రేట్ ఆఫ్ 30% పే చేస్తుంది కాబట్టి పార్ట్నర్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విల్ బీ నో అల్లోకేషన్ ఆఫ్ ఇన్కమ్ అమాంగ్ ద పార్ట్నర్స్. తర్వాత ఒకవేళ ఏదైనా లాస్ని తీసుకున్నా అంటే ఆ లాస్ని అతను దానిలో సెటప్ చేసుకోవచ్చు అంటే నో ఈ విల్ నాట్ బి ఎంటైటిల్ టు సెట్ ఆఫ్ హిస్ షేర్ ఆఫ్ ద ఫర్మ్ లాస్ అగైనెస్ట్ ఈజ్ అదర్ పర్సనల్ ఇన్కమ్. ఎందుకు అంటే నీకు ఆ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు లాస్ ఇచ్చినప్పుడు కూడా ఎగ్జామ్షన్ కన్నా తీసుకోవాలి, అంతేకాని నువ్వు వేరే ప్రాఫిట్స్తో సెటప్ చేసుకుంటా అని చెప్పకూడదు. నెక్స్ట్ చార్జబిలిటీ ఆఫ్ రెమ్యునరేషన్ అండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది చార్జబిలిటీ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము, దాని ప్రకారమే పోతుంది, ఏం అంత ఇంపార్టెంట్ ఏం రాదు. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ ఫర్మ్స్. సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ టు బి కన్సిడర్ బై అసెసింగ్ ఆఫీసర్ వై ఫేమింగ్ అసెస్మెంట్స్. అసెస్మెంట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏం కాలం చూసుకుంటారు, ఒకటి వర్కింగ్ పార్ట్నర్కి సంబంధించినది అంటే రెమ్యునరేషన్ ఎంత ఉంది ఎంత లేదు అవి చూసుకోవడం, పార్ట్నర్షిప్ డీడ్లో ఉందా లేదా చూసుకోవడం, పార్ట్నర్షిప్ డీడ్లో బుక్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేషన్ చూసుకోవడం, బుక్ ప్రాఫిట్లో ఏవేవి కన్సిడర్ చేసినా ఏవేవి కన్సిడర్ చేయలేదు అవి చూసుకోవడం, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంటాయి అవి సపరేట్ డిస్క్లోజర్ చేసినా లేదా. తర్వాత సెక్షన్ 185-184 దట్ ఈస్ లోన్స్ టు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఎట్లా ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు ఎప్పుడు అసెస్మెంట్ జరిగేటప్పుడు. నెక్స్ట్ ఇన్ఫ్లేట్ ప్రాఫిట్ ఎలిజిబుల్ డిడక్షన్స్ 80IA ఏమైనా ఎలిజిబుల్ డిడక్షన్స్ ఏమైనా ఉందా. నెక్స్ట్ వైల్ ఫేమింగ్ ద అసెస్మెంట్స్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాసెస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ప్రాపర్గా సెటప్ చేసినా లేదా అవన్నీ అసెస్మెంట్ జరిగేటప్పుడు చెక్ చేస్తాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి 30% ప్లస్ 12% సర్చార్జ్ ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తాం. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ లాస్ ఇఫ్ PFAS పార్ట్నర్షిప్ ఫర్మ్ వచ్చేసి incurs any loss, the firm alone can set off or forward such loss to be set off against income of subsequent years. The firm will not be allowed to appropriation it unobserved loss again among its partners. వేరే పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి రాదు. నెక్స్ట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఇన్ కేస్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. ఒకవేళ ఫర్మ్ కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అయిందనుకోండి, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఎట్లుంటుంది అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్ ద లాస్ ఆఫ్ ఏ రిటైర్డ్ ఆర్ డిసీజ్డ్ పార్ట్నర్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ బై ద ఫర్మ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ డస్ నాట్ ఎక్సీడ్ సచ్ పార్ట్నర్ షేర్ ఆఫ్ ఇన్కమ్. ఒక పార్ట్నర్ రిటైర్ అయ్యారు, అది ఒక పార్ట్నర్ చనిపోయినారు, బిజినెస్లో పార్ట్నర్షిప్ ఫర్మ్లో లాస్ ఉంది, ఒక 1 lakh ఉంది, ఈక్వల్ రేషియోలో వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా తీసుకుంటుంటారు ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ ఎట్లా చేస్తారంటే ఒక పర్సన్ చనిపోయినా అంటే 1 lakh క్యారీ ఫార్వర్డ్ చేయరు, ఓన్లీ 75,000 మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఎవరైతే చనిపోయిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ యొక్క రేషియో ఎంతవరకు అయితే ఉందో ఆ రేట్ని క్యారీ ఫార్వర్డ్ చేయరు ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జరిగినప్పుడు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అనేది త్రూ రిటైర్డ్ కానీ డిసీజ్ కానీ జరిగినప్పుడు. హవెవర్ ఇట్ ఈస్ కేర్ఫుల్లీ నోటెడ్ దట్ సెక్షన్ 78 ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ రిటైర్మెంట్ కానీ ఆ డెత్ ఆఫ్ ఏ పర్సన్ కానీ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇన్ అదర్వైజ్ ఇట్ డస్ నాట్ అప్లై వెన్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో చేంజ్ అయినప్పుడు లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిందే, క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్కి అలో చేయాల్సిందే. ఓన్లీ రిటైర్మెంట్ ఎవరైనా జరిగినా డెత్ ఎవరైనా జరిగినా అట్లాంటి కేసులో ఆ పర్సన్ యొక్క లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ABC and Co ఈజ్ ఏ ఫర్మ్.
విత్ 3 పార్ట్నర్స్. ఎంతమంది ఉన్నారు పార్ట్నర్స్? A, B and C, ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. హ్యావింగ్ ఈక్వల్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫర్ ప్రీవియస్ ఇయర్ 21-22. ద లాస్ ఫ్రమ్ బిజినెస్ వచ్చేసి 3 lakhs ఉంది. ఓకే, ఈక్వల్ ప్రాఫిట్ రేషియో అంటే 3 lakhs ఉంది. అంటే 1 lakh 1 lakh 1 lakh ముగ్గురికి వచ్చినది 1 lakh 1 lakh 1 lakh. అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ వచ్చేసి 1,50,000 ఉంది. నెక్స్ట్ బిజినెస్ లాస్ అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ రిప్రజెంట్ ద అమౌంట్ ఆఫ్టర్ ఇంటర్ సోర్స్ అండ్ ఇంటర్ హెడ్ సెట్ ఆఫ్స్ చేసిన తర్వాత. నెక్స్ట్ సి రిటైర్స్ ఆన్ 31/3/2022 ఫ్రమ్ ద ఫమ్ నుంచి రిటైర్ అయినాడు. నెక్స్ట్ ఫమ్ కెన్ క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఆఫ్ 2 lakhs. ఫమ్ ఏం చేయొచ్చు, ఇప్పుడు సి రిటైర్ అయినాడు కాబట్టి సి యొక్క లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేయదు, అంటే ఓన్లీ 2 lakhs వరకు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఏదైతే 1,50,000 ఉందో ఫర్ సెట్ ఆఫ్ అగైనెస్ట్ ఇన్కమ్ ఆఫ్ సబ్సిక్వెంట్ అసెస్మెంట్ ఇయర్స్. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అనేది ఎవరు పర్సన్ వచ్చినా రాకుండా, ఎవరైనా పర్సన్ చనిపోయినా దానికి సంబంధం లేదు. ఓన్లీ బిజినెస్ లాస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దట్ పర్సన్ ఒకటే తీసేస్తాము. నెక్స్ట్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ఫమ్ వచ్చేసి 30%, ఆల్రెడీ మనం చెప్పినాము. నెక్స్ట్ లయబిలిటీ ఆఫ్ ఎల్ఎల్పి కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చేస్తుంది, నో ఇష్యూ. ఎల్ఐపిది మళ్ళీ చూద్దాంలేండి.